వెంకయ్య, ఏంటయ్యా ఉల్లిపాయలు కిలో 10 రూపాయలు ఇస్తున్నారంట, ఎక్కడా అని అడిగాడు శేషయ్యని. శేషయ్య, అదా, నేను అందుకే బయలుదేరి పొద్దున్నుంచి సాయంత్రం దాకా తెగ తిరిగా. ఢిల్లీ సూపర్ మార్కెట్లో అని పేపర్లో రాశారంట. మనూళ్ళో మాత్రం కిలో 60 అని చెప్పాడు. పార్కుకు వచ్చిన తండ్రి కొడుకులు ఇలా మాట్లాడుకుంటున్నారు. కొడుకు, నాన్న, నీ దగ్గర ఉన్న మన ఇంటి తాళం చెవి పోయిందనుకో, అప్పుడెలా? తండ్రి, మరేం పర్వాలేదు, పక్కింట్లో తాళం చెవి ఉంది అన్నాడు. కొడుకు, అది కూడా పోతేనో అని అడిగాడు. తండ్రి, అయినా పర్వాలేదు, ఇలా మర్చిపోతామనే నేను అసలు ఇంటికి తాళం వేయలేదు అన్నాడు తండ్రి. డాడీ, నా హోంవర్క్ చేసి పెట్టవా అడిగాడు కొడుకు తండ్రిని. పోరా బాబు, యువతల మీ అమ్మిచ్చిన నా హోంవర్క్ చేయలేక చేస్తున్నా, వంటింట్లో అంట్లు తోముతున్న తండ్రి బదులిచ్చాడు. టింకు, నాన్న, బెల్లంపల్లి ఎక్కడుంది అని అడిగాడు. తండ్రి, మీ అమ్మని అడగరా, ఏది ఎక్కడ పెడుతుందో అస్సలు తెలీదు అన్నాడు. పెళ్ళై 50 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఇప్పుడు భార్యకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నారా? 4-5 ఏళ్లలో మీరు కూడా చావబోతున్నారు అన్నాడు కోపంగా జడ్జి. చచ్చే ముందైనా కాస్త ప్రశాంతంగా చద్దామని యువరానర్ దవడలాడించాడు తాతారావు. మీ అల్లుడి రేటెంతోయ్ అడిగాడు రామయ్య. 6 గీతలు, 4 ఎద్దులు, 10 గొర్రెలు సమాధానం చెప్పాడు సోమయ్య. అదేంటి ఆశ్చర్యపోయాడు రామయ్య. అవునోయ్, అవమ్మేగా అల్లుడిని కొనుక్కుంది అన్నాడు సోమయ్య. నిన్న నాకు రేడియో అమ్ముతూ ఇది మేడ్ ఇన్ జపాన్ అని చెప్పావు కదా, ఇంత మోసం చేస్తావనుకోలేదు. మోసమా? ఏం మోసం చేశాను? ఇంటికెళ్ళాక రేడియో ఆన్ చేస్తే దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో అని స్పష్టంగా ఓ అమ్మాయి చెప్తోంది. కాలింగ్ బెల్ మోగితే తలుపు తీశాడు రావు. ఎదురుగా డెలివరీ బాయ్ ఉన్నాడు. కాంతామణి గారు ఉన్నారా అని అడిగాడు. ఉంది, ఏదో పని చేసుకుంటుంది, నాకివ్వండి అన్నాడు రావు. కుదరదు సార్, ఆమెకే ఇవ్వాలి అన్నాడు డెలివరీ బాయ్. ఏమోయ్, నీకే ఇవ్వాలట, ఓసారి రా అరిచాడు రావు. కాంతామణి వచ్చింది. ఇక్కడ సంతకం పెట్టండమ్మా పేపర్ అందించాడు డెలివరీ బాయ్. సుబ్బమ్మ పంపించి ఉంటుంది అనుకుంటూ ఎంతో ఉత్కంఠతో సంతకం పెట్టింది కాంతామణి. కాంతామణి 2 చెంపలపై చెల్లుమని 2 పీకి ఆ సుబ్బాయమ్మ ఇవే పంపిందంటూ చక్కాపోయాడు డెలివరీ బాయ్. దొంగ పీనుగా, ఇవా పంపించిందా? ఆ సుబ్బాయమ్మకి 4 చెంపదెబ్బలు, 2 పిడిగుద్దులు, 2 నడ్డి మీద తన్నులు బుక్ చేయండి అంది కాంతామణి. ఫోన్ అందుకున్నాడు రావు.